పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలో విస్తృత తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల క్షేత్రంలో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో ఒకసారిగా దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ అయింది. ఇందులో నేపథ్యంలో తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో కూడా భద్రతా అధికారులు అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరిగినా ముందుగా తిరుమలని అప్రమత్తం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం తిరుమలలో హై అలర్ట్ ప్రకటించడంతో అనేక ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో కావచ్చు, భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఘాట్ రోడ్లో కూడా ఈరోజు లింక్ రోడ్లో తనిఖీలు చేస్తున్నాం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రతిసారి కూడా తిరుమలకు వచ్చే భక్తుల్ని అలిపిరి చెక్ పాయింట్లో తనిఖీ చేసిన తర్వాత నేరుగా తిరుమలకి వెళ్తారు. కానీ ప్రస్తుతం ఈ ఉగ్రదాడుల నేపథ్యంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భారతదేశం మొత్తం కూడా అలర్ట్ ప్రకటించారు. భద్రతా సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. తిరుమలలో కూడా భద్రతా అధికారులు మరింత జాగ్రత్త చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇక్కడ ప్రత్యేకంగా తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. తిరుమలకు వెళ్లే మార్గంలో లింక్ రోడ్డు వద్ద ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది మొత్తం కూడా. ఇదే విధంగా తిరుమలలో భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాలు కావచ్చు, ముఖ్య ప్రదేశాల్లో కూడా భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోపక్క బాంబ్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా ఇక్కడ అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే నిత్యం కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఇక్కడ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే ఎక్కడ ఏ సంఘటన జరిగినా తిరుమలలో ముఖ్యంగా హై అలర్ట్ ప్రకటిస్తారు. అదేవిధంగా మనం చూస్తున్నాం భద్రతా సిబ్బంది ఇక్కడ లింక్ రోడ్లో వచ్చే వాహనాలను కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను కావచ్చు, అనుమానిత వాహనాల్లో ఏదైనా ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళని కూడా తనిఖీలు చేసి ఏదైనా ఇక్కడ నిషేధిత వస్తువులు కావచ్చు, అదేవిధంగా ఏదైనా జరిగే కుట్ర ఏదైనా జరిగితే వాటిని అడ్డుకుంటే ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు ఇక్కడ అనేక మంది ఈ వాహనాలన్నీ కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. భక్తులు తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే సందర్భంలో ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. అండి చెప్పండి, ప్రస్తుతం ఎక్కడెక్కడ తనిఖీ చేస్తున్నారు, ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇక్కడ నిన్న మార్నింగ్ నుంచి చేస్తున్నారు. తిరుమలలో కూడా అన్ని పాయింట్లలో చెక్ చేస్తున్నారు. అది మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగింది కదా, దానికోసం అనేసి ర్యాండింగ్గా మొత్తం చెక్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా అనుమానితులు కానీ ఏదైనా అనుమానిత వస్తువులు కానీ ఇలాంటివి ఏమైనా? ఇప్పటివరకు అయితే ఎలాంటివి దొరకలేదు. మేమైతే చెక్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఎలాంటి అనుమానం లేదు. పై అధికారుల ఆదేశానుసారం మేము ఇక్కడ తనిఖీ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు టీటీడీ భద్రతా అధికారులు. ఇక్కడ తిరుమలలో ఎక్కువగా భక్తులు సంచరించే ప్రాంతాలు కావచ్చు, ముఖ్యమైన ప్రదేశాలు శ్రీవారి ఆలయం కావచ్చు, కళ్యాణకట్ట కావచ్చు, అన్నప్రసాద కేంద్రం కావచ్చు, ఇలాంటివన్నీ ప్రదేశాల్లో కూడా పూర్తిగా భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.